లగేజ్ ఏమైనా ఉంటే అలా పెట్టుకుంటారు. ఇక్కడేమో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి రూమ్లో సామాను అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మా ఫ్రెండే తన సామాను అన్నీ ఇక్కడ పెట్టేశారు. ఆ డబ్బులు కడితే సామాను నేను ఇంటికి పంపించుకో, లేదంటే ఆ సామాను అలాగే ఉంటాయని చెప్పి ఆయన వాంటర్ ఇంటిగల ఆయన అయితే ఆ సామాను అలా వదిలేశారండి. అలా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మనిషి ఉన్నంతసేపే, మనిషి లేకపోతే కనుక ఇంకా వాళ్ళకి నచ్చిన సామాను అన్నీ అందులో తీసేసుకొని ఇంకా వాళ్ళకి అవసరం లేని అన్నీ అక్కడ పెట్టేశారు. ఇదైతే బాత్రూము చూసారు కదా. ఇదైతే ఇలా వెళ్ళాలండి. ఇలా లోనికి వెళ్ళిన తర్వాత అయితే నా రూమ్ వస్తుంది. ఇంతకుముందు వేరే రూమ్లో ఉండేదాన్ని, ఇప్పుడు వేరే రూమ్లోకి అయితే మారాము. ఈ రూమ్లో వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళారు. ఇంటికి మొన్న కానూన్ పెట్టారండి, కానూన్లో వెళ్ళిపోయారు. ఇగో వంటగది ఇదిగోండి చూసారు కదా. ఇక్కడ 3 బండ్లు ఉంటాయి, 3 పొయ్యిలకి ఇక్కడ 3 బండ్లు, అటు సైడ్ 4 బండ్లు ఉంటాయి. ఎంతోమంది ఉంటారండి, ఒక 10 మందో 20 మంది ఉంటారు. అంటే ఒక్కొక్క రూమ్లో